తెలంగాణలో వేసవి సెలవుల తర్వాత రీఓపెన్ అయ్యాయి పాఠశాలలు. దీంతో స్కూల్ బస్సులపై రవాణా శాఖ అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ప్రతి బస్సును క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. బస్సులకు సంబంధించిన ఆర్సీ, పర్మిట్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్, పొల్యూషన్తో పాటు డ్రైవర్ లైసెన్స్ చెక్ చేస్తున్నారు. విద్యార్థులను తరలించే స్కూల్ బస్సుల్లో సేఫ్టీ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు అధికారులు. బస్సులో ఉండాల్సిన మెడికల్ కిట్, విద్యార్థుల లిస్టుతో పాటు అనుభవం కలిగిన డ్రైవర్ ఉన్నారా లేదా అనే విషయాలను పరిశీలిస్తున్నారు. 60 ఏళ్లు పైబడ్డ డ్రైవర్లు ఉన్నారన్న సమాచారంతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు ఆర్టీఏ అధికారులు. ఇప్పటివరకు 6 బస్సులను సీజ్ చేశారు. తెలంగాణలో స్కూల్స్ రీఓపెన్ అయినాయి. ఈ సందర్భంలో స్కూల్ బస్సులను తనిఖీలు చేస్తున్నారు అధికారులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. సమ్మర్ హాలిడేస్ తర్వాత స్కూల్స్ రీఓపెన్ అవ్వడంతో ఆర్టీఏ అధికారులు స్కూల్ బస్సులపైన ప్రత్యేక దృష్టి పెట్టారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల స్కూల్ బస్సులను తనిఖీ చేస్తున్నారు. వాటి ఫిట్నెస్ ఏ విధంగా ఉంది, నడుపుతున్నటువంటి వాళ్ళ వయసు ఏ విధంగా ఉంది, అన్ని రకాల సర్టిఫికేట్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదని క్లియర్గా చెక్ చేస్తున్నారు. ప్రస్తుతం డైరీ ఫార్మ్ రూట్లో, రాజేంద్ర నగర్ రూట్లో చెక్ చేస్తూ ఉన్నారు ఇన్స్పెక్టర్స్. సరే, ఎలాంటివి చెక్ చేస్తూ ఉన్నారు? ఈరోజు నుంచి స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి. ప్రతిసారి మనం చూస్తున్నాం ఫిట్నెస్ లేని బస్సులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే మా డిటీసీ రంగారెడ్డి గారి ఆదేశాల మేరకు మేము స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మాకు ఒక 7 బస్సెస్, కొన్ని ఫిట్నెస్ లేని బస్సెస్, వితౌట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఒక 2 వెహికల్స్ అవి సీజ్ చేయడం జరిగింది. డిపోలో పెట్టాము. ఇంకా కూడా కొనసాగుతుంది, చెకింగ్ చేస్తున్నాము. కొన్ని ఏదైతే మైనర్ అఫెన్సెస్ ఉన్నాయో దానికి కేసు బుక్ చేసి ఫైన్స్ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి బస్సుకు సంబంధించి మీరు ఎలాంటివి చూస్తున్నారు సార్? ఎలాంటి సర్టిఫికేట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయా లేదా అని చూసి? అంటే ఇప్పుడు ఇన్స్పెక్షన్ వచ్చేసి ఫిట్నెస్ టైంలో అవుతుంది. ఇప్పుడైతే మేము స్పెషల్గా ఫైరు, ఫస్ట్ ఎయిడ్ కిట్, డ్రైవర్ లైసెన్సు, వెహికల్లో వచ్చేసి అటెండర్స్ ఉన్నారో అవి చూస్తున్నామండి. చాలామంది 60 ఏళ్ళ పైబడినటువంటి వాళ్ళు కూడా ఉన్నట్లుగా ఉంది. డ్రైవర్లు వాళ్ళపైన కూడా చూస్తున్నారు సార్? అవును, చూస్తున్నామండి. ఆ డ్రైవర్స్ కూడా ఏదైతే ఎక్స్పీరియన్స్ చూస్తున్నాం, 5 ఇయర్స్ కంపల్సరీ ఉండేటట్టు అవి కూడా డ్రైవింగ్ లైసెన్స్లో చూస్తున్నాం. సార్, ఇప్పటివరకు మీ పరిధిలో ఎన్ని బస్సెస్ సీజ్ చేశారు సార్? అందులో అంటే వ్యాన్లు ఎన్ని ఉన్నాయి లేకపోతే బస్సెస్ ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు ఒకటి ప్రైవేట్ ఒక కార్ ఒకటి సీజ్ చేశాము. అది ఆ స్కూల్ పేరు మీద లేదు, ప్రైవేట్ ఇండివిజువల్ పేరు మీద ఉంది. ఆ వెహికల్ ఒకటి సీజ్ చేశాము. రిమైనింగ్ స్కూల్ బస్సెస్ ఒక 6 చేశామండి. వితౌట్ ఫిట్నెస్ అండ్ ఫైర్, ఫస్ట్ ఎయిడ్ కిట్ లేని బండ్లు ఒక 6 బండ్లు చేశాము. సో ఫర్దర్గా ఈరోజు ఫస్ట్ డే అని ఈరోజే కాకుండా కంటిన్యూ అవుతుంటాయి సార్ చెకింగ్స్ కూడా? అయితే కంటిన్యూ వీక్ మొత్తం కంటిన్యూ చేస్తాము. ఆల్మోస్ట్ అన్ని బండ్లు ఫిట్నెస్ అయ్యే వరకు మేము స్పెషల్ డ్రైవ్ అనేది కొనసాగుతాము. సార్, మీ ఆర్టీఏ నుంచి ఎలాంటి సూచనలు చేస్తారు స్కూల్ యాజమాన్యాలకు? ఎలాంటి కండిషన్లో పెట్టుకోవాలి, లేకపోతే డ్రైవర్లు కానీ? ఒకటే అండి, మన డ్రైవర్ వచ్చేసి ఓవర్ స్పీడ్ నడపొద్దు. సిటీలో మ్యాక్సిమం ఎంతైతే మనకు లిమిటెడ్ స్పీడ్ ఉందో ఆ స్పీడ్ ప్రకారం నడపాలి. ఆ పిల్లలకి ఓవర్లోడ్ ఒకటి పెట్టొద్దు. ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దండి. సో ప్రస్తుతం ఇప్పటివరకు 6 స్కూల్ బస్సులను సీజ్ చేసామని చెప్తున్నారు, మరొక కార్ను సీజ్ చేసామని చెప్తున్నారు. మనం చూడవచ్చు, ఇక్కడ ఒక స్కూల్ వ్యాన్ను కూడా ఆపి చెక్ చేశారు. 60 ఏళ్ళకు పైబడినటువంటి డ్రైవర్లు ఉంటే వాళ్ళను ఇమీడియట్గా తీసివేయాలని చెప్పి యాజమాన్యాలకు కాల్ చేసి చెప్తా ఉన్నారు. ఇక ఫిట్నెస్కి సంబంధించి అన్ని రకాల సర్టిఫికేట్స్ చెక్ చేస్తూ ఉన్నారు. వాటికి నడుపుతున్నటువంటి డ్రైవర్కు లైసెన్స్ ఉందా, మరోవైపు ఆ వెహికల్కి ఆర్సీ ఉందా లేదా అనేది చూస్తున్నారు. ముఖ్యంగా ఫైర్ సంబంధించి లోపల అలర్ట్ పెట్టుకున్నారా, మరోవైపు ఫస్ట్ ఎయిడ్ కిట్ పెట్టుకున్నారా లేదా అనేది క్లియర్గా చెక్ చేస్తున్నారు. ఉదయం నుంచి ఈరోజు 6 గంటల నుంచే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎంటైర్ రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం చూడవచ్చు, అక్కడ ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి కాలేజ్ బస్ కూడా వెళ్తుంది. మొత్తంగా అటు స్కూల్ బస్సెసే కాకుండా కాలేజ్ బస్సులకు సంబంధించి ఎక్కడైనా అనుమానం వచ్చినా, ఒకవేళ ఆ బస్సు ఫిట్నెస్ లేకుండా ఉంది అనేటటువంటి అనుమానం వచ్చినా ఆర్టీఏ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ తనిఖీలు ఈ వారం రోజుల పాటు కొనసాగిస్తామని చెప్తున్నారు. కేవలం ఈ రాజేంద్ర నగర్ పరిధిలోనే మొత్తం 6 స్కూల్ బస్సులను సీజ్ చేశారు. ఒక కారు కేవలం స్కూల్ పేరు పెట్టుకొని ఎలాంటి అనుమతులు లేకుండా నడుపుతుండడంతో ఆ కారును కూడా సీజ్ చేశారు. కెమెరామెన్ రాకేష్తో రవికుమార్, ఎన్టీవీ, రాజేంద్ర నగర్ నుంచి.